తిరుపతి బైరాగిపట్టడిలోని పద్మావతి పార్కులో కొందరు అక్రమ దందాకు పాల్పడుతున్నారు. నాగుల చవితి పేరుతో నాగలమ్మ పుట్ట దగ్గర నకిలీ రసీదులను ముద్రించి లక్షల రూపాయలు దండుకుంటున్నారని అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ఈ తంతు జరుగుతుందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అసలు ప్రతిరోజు రౌడీ మామూలు జాయింట్ సెక్రటరీ నేను. ఇది మెయింటెనెన్స్ కోసం మేము వసూలు చేస్తున్నాం నాగాలమ్మకి ప్రతి సంవత్సరము. మున్సిపాలిటీ కాదు, ఇది టీటీడీ. కాదు కాదు ఇది కాదు విను ఇది టీటీడీ అసోసియేషన్కి ఇచ్చింది పార్క్. ఇది టీటీడీ అప్పుడు అలాట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మేమే చేస్తాను. దాని తర్వాత మన వాటర్ లైన్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ పార్కులో నుంచి ఆఫీస్ ఒకటి, అక్కడి నుంచి మనం వాటర్ సప్లై చేస్తున్నాం 40 ఏళ్ళ నుంచి ఇంటింటికి వైద్య లైన్. అదే ఆఫీసు 2017లో నాగాలమ్మ విగ్రహాలు పెట్టినాం కాబట్టి అక్కడి నుంచి ఒక 4 ఏళ్ళ ముందు 20 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం వసూలు చేస్తున్నాం. అంత తప్పితే దీంట్లో వేరే విధంగా కానీ ఏముండదు. దానికి సపరేట్గా ఆడిటింగ్ ఉంటుంది, రెజల్యూషన్ ఉంటుంది, అజెండాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది టీటీడీకి సంబంధించింది. దానికి చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్ ఉంటాడు, ట్రెజరరు, జాయింట్ సెక్రటరీ అందరూ ఉంటారు. కాబట్టి ఇది ఒకరి నిర్ణయం ఉండదు కదా, అసోసియేషన్లు అందరూ నిర్ణయిస్తారని అసోసియేషన్ చేసి ఫ్లాట్స్లు చేసేసి ఉండండి. ఫ్లాట్స్లు చేసేసి ఈ ప్లేస్ని తుడాకి ఇచ్చేసినారు. తుడా మున్సిపల్ ఆధీనంలో పెట్టింది. ఇప్పుడు దీని మీద డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కానీ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళే చేస్తున్నారు. మొన్న కూడా ఈ డెవలప్మెంట్ అంతా కూడా మున్సిపల్ కమిషనర్ వాళ్ళే చేస్తున్నారు. ఈ టెంపుల్ అనేది అతను ఎవరికి కానీ ఇక్కడ సంబంధం లేదు. ఇది దేవస్థానానికి కానీ ఎటువంటిది కాదు. ఇది మున్సిపల్ హ్యాండ్ ఓవర్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మున్సిపాలిటీకే సంబంధం అవుతుంది. మున్సిపాలిటీ కమిషనర్ ఒకసారి వచ్చి ఇక్కడ అందరికీ చెప్పి పోయినా కూడా ఇతను ఇక్కడ ఒక మనిషికి 516 రూపాయలు గుండు కొడితే కడిగితే 116 రూపాయలు, ప్రతి ఒక్క తట్టకి 20 రూపాయలు ఇట ప్రతిసారి వసూలు చేస్తున్నాడు. ఫిబ్రవరి మాసం వస్తే కొన్ని లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఖచ్చితంగా కట్టాలి అని డిమాండ్ చేసి పిల్లకాయలు దొరుకుని పోయి వసూలు చేసుకుంటున్నారు. ఇంత చేస్తా అంటే కూడా మేము కమిషనర్ గారికి కూడా ఎరకు కూడా చెప్పాము. మేడం గారు కూడా వచ్చి దీని అంతా పరిశీలించి దీని మీద ఎవరు కానీ వసూలు చేయకూడదని చెప్పి కూడా బోర్డు రూమ్స్ కూడా పేరుకేసినారు. కానీ ఇతను ఇక్కడ దౌర్జన్యంగా మళ్ళీ ఇప్పుడు వచ్చి పక్కన కూర్చొని ఒక 2 పిల్లకాయలు పెట్టుకొని రౌడీజం చేసి తీసుకుంటున్నారు.